అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చేశారు. అందరికీ అలా నమస్కరించుకుంటూ అదేవిధంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఎంపీ అదేవిధంగా వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమూర్తి రెడ్డి గారు, అదేవిధంగా రవికాంత్ గారు పేరు దయచేసి అన్నిగా బాగుంటుంది. చాలా మంది ఉన్నారు. వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎంపీపీలు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి అన్నచెల్లెమ్మలకు, వేదిక ముందున్నటువంటి అన్నచెల్లెమ్మలకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఎంతో ఆలస్యమైన మీరందరూ కూడా ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలో నియామకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి బలపరిచి రానున్న స్థానిక ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే సర్వం మేము సిద్ధమైన విధంగా కమిటీలు వేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ఈ కమిటీలన్నీ కూడా అయినంత తొందరగా మీరు దయచేసి మండల అధ్యక్షులు, అదేవిధంగా మండలంలో ఉండే ముఖ్య నాయకులు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలతో కలిసి ఈ గ్రామ కమిటీని బలోపేతం చేసి తొందరగా డిజిటలైజేషన్ చేసే బాధ్యతను తీసుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే అరాచకం జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఎవరైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, లేదా సామాన్యుడు కావచ్చు, ఎక్కడైనా ఒక పోలీసు కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా? అడుగుతా ఉందా? నాలుగు చీల్చిపోయింది రాష్ట్రమంతా. ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుండి ఈ రోజు వరకు దాదాపు 19 నెలలు 20 నెలలు అవుతా ఉంది. ప్రతి చోట గొడవలు పెట్టడం, లేదా మీరు చెప్పినటువంటి హామీలో సూపర్ సిక్స్ ఎక్కడ బాబు అడిగితే కలిపి నెయ్యి అమ్మను వదిలేశాడు, తిరిగి వదిలేశాడు, లేదా మదనపల్లి ఫైల్ పెడతాం. ఒక్క టీవీ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పనైనా చేశారని అడుగుతా ఉన్నా. చేయకపోగా మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూసా. మన శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు వ్యంగ్యంగా ఏదో మాట్లాడుతూ నా గురించి కూడా నేను చెప్పాలని ఎమ్మెల్యే పని చేసుకుంటాను. నేను ఇస్తామన్నా తెల్లమ్మలని కూటమి ప్రభుత్వ అధికారంలో పూర్వంగా తెల్లమ్మేశారు, ఇష్టం వేశారు మీరు. అది ప్రేమ. ఈ రోజు నువ్వు కొలమాసం పల్లి వారి అమ్ముతాడు. బంగారా జిల్లా బంగారం అమ్ముతాడు. నువ్వు వ్యంగ్యంగా నువ్వు మాట్లాడటం నీ స్థాయిని దిగజారుస్తుంది. గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేనేమి నువ్వు మా తాత మా నాయన నేను అని చెప్పుకునేటువంటి కాదు.
ఓడిపోయిన రోజు కూడా బాధపడలేదు. నా ప్రెస్ మీట్ నువ్వు చూసే ఉంటావు. నేను ఓడిపోతే పొలంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కటే చెప్పా, నేను ఓడిపోయిన ఏం మాత్రం బాధపడలేదు. ఎందుకంటే ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారు 3 పార్టీలు జత కలిపి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పాపం 3 పార్టీల వాళ్ళు జెండాలకు వస్తే నీ భుజం మీద 3 కండలు వేసుకొని తిరిగితే నీకు వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మాట్లాడినటువంటి వ్యంగ్యంగా ఆ వ్యంగ్య భాషకి ఈరోజు నీ సమాధానం చెప్తా ఉంటా. పొలమనేరు నియోజకవర్గంలో నేనేం హరిశ్చంద్రుడు అని చెప్పట్లేదు, నేను దేవుడు అని చెప్పట్లేదు. కాకపోతే అమర్నాథ్ రెడ్డి కన్నా మంచి క్వాలిటీస్ ఉండాలని మంచి పేరు మాత్రం ఈ నన్ను అలా మాట్లాడుతూ ఎంతవరకు నువ్వు చెప్తున్నావు. ఈ రోజు మేము నిరూపిస్తా. మీ చంద్రబాబు గారు పేరు మీద కోలాసుల కాలంలో జైలు నిత్యం అమ్ముతున్నారా లేదా అడుగుతూ ఉన్నా. అది పోగా మీ అందరూ కూడా గమనించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రియల్ చేసేవాళ్ళైనా తెలంగాణలో ఉన్నారా? ఎక్కడ కనిపిస్తున్నారా మీకు రియల్ ఎస్టేట్ చేసేవారు? అందరి దాంట్లో కూడా అంటాడు, బాగుపడతాడు, వాళ్ళ పిఏ అంటాడు, ఇంకోటి బాగుపడతాడు. ఆఖరికి మీరు అందరూ గమనిస్తే బాలికల పాఠశాల ముందు వాళ్ళ పిఏ చేత అక్రమంగా కట్టేసి చూపిస్తా ఉన్నాడు. దానిలో పొద్దున అక్కడ వైశాఖ పెడితే బాలికల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. నేను తెలియజేస్తా ఉన్నా. దాని నేను ఒక మాజీ శాసనసభ్యుడుగా కలెక్టర్కి ఫిర్యాదు చేశా, కమిషనర్ ఫిర్యాదు చేశా, తహసీల్దార్కి ఫిర్యాదు చేశా. ఎవరు స్పందించకపోతే ఆఖరికి రోడ్ల నేనప్పుడు తీసుకుంటే 3 కేసులు పెట్టారు. వాళ్ళ పిఏ కంప్లైంట్ మీద ఒక కేసు, స్థానిక ఎస్ఐ నా మీద నేను దురుసుగా మాట్లాడాలని చెప్పి 2 కేసులు, మొత్తం 3 కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టి మమ్మల్ని కానీ మీరు ఎంత అడగదొక్కాలనుకుంటే మీకు అంత ఇంపాక్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో తెలియజేస్తాను. నేను ఈ బహిరంగంగా అడుగుతా ఉన్నా. మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మనం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మన నాయకుడు కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం అందరికీ చేయాలంటే 5 సంవత్సరాలు మురికి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా ఈరోజు మీరు అధికారంలోకి వస్తే మా కార్యకర్త పురుషోత్తమని ఉన్నాడు. ఆయన లారీలో తీసుకొని కేసు పెట్టి తహసీల్దార్ ఆఫీస్ పోని చెప్పి వాటిని మిమ్మల్ని కోర్టుకు పంపించి 4 రోజుల నుంచి, అంటే ఎవరు కూడా గ్రామాల్లో జేసీబీ పెట్టుకోకూడదు. తెలుగుదేశం నాయకుడు చెప్పినోడే జేసీబీ పెట్టుకోవాలా, వాడు చెప్పినోడే మట్టుకోవాలా, వాడు చెప్పినోడే ఇసుకోవాలా, వాడు చెప్పినోడికే తోలాలా, వాడు చెప్పినట్టే ఇవ్వాలా. మా ప్రభుత్వంలో మా నాయకులు ఈ వేదిక ముందు అందరికీ చెప్తా ఉన్నా. మీరు కూడా అందరికీ సపోర్ట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందం రాజన టిప్పర్లో 5 సంవత్సరాలు కోట్లు సంపాదించుకున్నాడు మన ప్రభుత్వంలో. అడ్డుకున్నావా? ఈ రోజు మా కార్యకర్తని మీరు జైలుకు పంపించాలని ఎవరైనా మా కార్యకర్త భార్య అంగన్వాడీ టీచర్ ఉంటే ఆమె
ఇబ్బంది పెట్టేది, వాడు పోయి నీ మొగుడిని పోయి అమరాన్ని ఉంటామని చెప్పేది. ఇట్లాంటి రాజకీయం ఆడండి రాజకీయం ఏం చేయలేదు నాయన. మీరు ఎలక్షన్ లో కూడా కానీ నేను ఛాలెంజ్ చేస్తా, 2024 ఎన్నికల్లో నువ్వు మా కార్యకర్తలు ఫోన్ చేశావు, మా నాయకులు ఫోన్ చేసి అయ్యా నాకు అవకాశం బాగా వస్తుంది, మీరు అందరూ సహాయం నేను అనుకున్నాను. కానీ ఏ తెలుగుదేశం నాయకుడు కూడా నేను నా జీవితంలో ఫోన్ చేసి నాకు సహాయం చేయమని అడగలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు 11 ఏళ్ళు మరీ దారుణంగా తయారయ్యారు. మొన్నటికి మొన్న బయలుపల్లి కావచ్చు, వికోట కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్ చూశారు మీరు. అసలు నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాల ఉంటే దాని మెరుగైనటువంటి సదుపాయాలకి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించాలి. చేతనైతే చేత కాకపోతే అన్ని నిధులు గమ్మునుంటారు. ఇదిగా కాదా? చేతనైతే ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించాలా, చేత కాకపోతే అన్ని నిమిషం గమ్మునుండాలా. అది వదిలేసి ఆ ప్రభుత్వ స్కూల్ రోడ్లో మెయిన్ రోడ్లో ఉంటే దాన్ని అంగడి రూములు కట్టేదంట, ఆ అంగడి రూములు బాడీకి ఇచ్చేదంట. ఆడెవడో పనికి మాట్లాడో తాగుపోతాడో కూర్చుంటాడో ఆ పిల్లలు పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని డిస్టర్బ్ చేస్తా ఉంటే వాళ్ళు చదువుకుంటారా? ఇవన్నీ కూడా మంచి పద్ధతులా, మంచి పనులానే నడుస్తా ఉంటారు. చూడగా ఈరోజు ఖచ్చితంగా దీన్ని ఆపకపోతే ఎంత దూరమైనా పోతాం, కోర్టుకు పోతాం, కోర్టు కాకపోతే రోడ్లో పడుకుంటామని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నా, సాక్షాత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఎన్టీఆర్ కన్స్ట్రక్షన్ పేరు మీదే ఆ స్కూల్ కాంపౌండ్ లో కాంపౌండ్ కొట్టేసారు. బయటలో ఇంకోట్లో 2 కొట్టేసి అర్జెంట్ గా కాంప్లెక్స్ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకి అమ్ముకునేసి వాళ్ళు ఏదో మేము మంచి చేసినాము ఆ స్కూల్ కి. అది ఎంత బాగా చెప్తారు తెలుసా? అడిగితే దాంట్లో వచ్చే ఆదాయం అంతా ఆ స్కూల్ కి ఇచ్చేదంట. మేము చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఆడే ఉంది, ఆదాయం ఆడే ఉంది. నువ్వు కొత్తగా ఏదో కాంప్లెక్స్ కడితే వచ్చే ఆదాయం ఏమీ లేదు, నష్టం తప్ప. ఆ స్థలం కోట్లు విలువ పోతుంది. దాన్ని నాశనం చేయండి దయచేసి, లేదంటే ఖచ్చితంగా మేము దాని మీద ఎంత దూరమైనా పోతామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదే కాకుండా ఇంకా పెద్ద కన్నదిన లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. పౌరులు మీకు తెలుసో లేదు, లాటరీ టికెట్ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్ల పడి నాశనం అయిపోయాయి. దానికి మీరే రాజ్యం పోషిస్తా ఉన్నది. మీరు స్థానిక పోలీసులతో సంప్రదించి నాయన ఈ లాటరీ టికెట్లన్నీ కూడా బంద్ చేపిస్తే, ఎందుకంటే తెలుసో తెలియనోడు ఏదో ఆశ, ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క జీవికి ఆశ అనేది ఉంటుంది. ఏదో లాటరీ టికెట్ 10 రూపాయలు లాటరీ తీసుకుంటే 10 కోట్లు వస్తుంది. ఏదో ఏదైనా చిన్న పొరపాట్లు చేస్తే మాలాంటి వాళ్ళు చేస్తే అర్థం. ఎందుకంటే కొత్త ఎమ్మెల్యే, అనుభవం లేదు, పిల్లోడు ఏదో తప్పు చేసినాడంటే కూడా అర్థం చెప్పుకుంటా. నువ్వు మా తాత కాలం నుంచి నేను అని చెప్పుకునేవాడు, నువ్వు ఇంకేమో చేసి అడుగుతా ఉన్నా. మేము తప్పు చేసిందే కూడా మేము ఈరోజు చెప్తున్నాం కదా. ఏదైనా తెలియకుండా తప్పు జరిగిందే కూడా మేము దాన్ని మేమే మీరు చూసుకుంటే చెప్పు, మా వాళ్ళ తప్పు జరిగింది తప్పని చెప్తాం. మీరు నాతోల కాలం నుంచి రాజకీయం మాట్లాడేవాళ్ళు మీరేం చేస్తూ ఉంటారో అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఏమి రాజ్యం ఆయన ఇది, ఇదేనా మీ పరిపాలన? ఇంకా పరిపాలిస్తావా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వే చేస్తే తప్పుడు, కరెంటుకు మీటర్లు పెడితే తప్పుడు. మీరు చేస్తా ఉండేది ఏమి? మీరు ఈ సర్వే చేస్తే మంచిది. మీరు ఈరోజు బోర్లకి బాయిలకి మీటర్లు ఇస్తే మంచి ప్రభుత్వం. ఇది కదా మంచి ప్రభుత్వం అంట. యావది కదా మంచి ప్రభుత్వము. ఊర్లలో పోతే చెప్తారు ఎవరు మంచి ప్రభుత్వం. అయిపోయింది, అన్ని పేరు అయిపోయింది.
చెప్తా ఉన్నా. ముఖ్యంగా మీరు గమనిస్తే సూపర్ 6 హామీ మీ గ్రామాల్లో మీకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఇంట్లో కూడా పథకాలు ఎత్తుకుని పోయి కూలోని సేవ కూలోని ఇచ్చేసాం వాళ్ళకి ఇచ్చేసి లేదా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే వాడు ఏదో ఉగ్రవాది చూస్తాను. 5 ఏళ్ల మంది దగ్గర పని చేయించుకున్నాడు. అన్నా నువ్వే దేవుడు, నువ్వే ఈడు, నువ్వే చూడు అన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు మారి ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం అమలు చేసేటువంటి ఆ రోజు హామీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలన్నది మా డిమాండ్. మీకు ఒకవేళ ఆ రోజు ఎందుకు తప్ప హామీలు మీరు అడుగుతామని తప్ప దీనికి కూడా కావాలంటే మాట్లాడుతున్నాం. మనం ఏం చేయలేదు. ఎందుకంటే మన బయట లెక్కన పోతుంది. దాదాపు మా తాతల్లో ఉన్నాను కాబట్టి 3 సంవత్సరాల నుంచి అది ఊసి జరుగుతా ఉందండి. 3 సంవత్సరాల నుంచి ఊసి జరుగుతా ఉంది. సరే ఒకటి అంటే ముస్లింస్ ఏమన్నా పాకిస్తానా పాకిస్తాన్ ఏమన్నా మనోళ్ళే కదా బాయి బాయి అంతా ఉంటే కదా పోయి ఆడుండే నాయకులు అడుక్కొని ఆయన ఫోన్ చేస్తే ఆయన స్టేషన్ ఫోన్ చేసి యాడికి పోతా ఉంది వ్యవస్థ, ఏమవుతా ఉంది ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే పనే చేస్తున్నావు కదా. నిన్న వచ్చింది సంరక్షణ ప్రతినిధి అనే ఒక పేపర్లో ఎంత బాగా రాశారంటే న్యూస్. కలెక్టర్ గారు కాపాడండి, గంగవరంలో 30 కోట్ల విలువైన భూమిని కబ్జా. వైకాపా తెదేపా నాయకులు కుమ్మకు వంగపరమోకు భూమి కబ్జా చేసి లేఅవుట్ ఏర్పాటు చేసినటువంటి 2 మండల నాయకుల హస్తం ఏమాత్రం పట్టించుకొని రెవెన్యూ నాయకులు అధికారులు రాశారు. అంటే మీ అన్న కొడుకో మీ తమ్ముడు కొడుకో అందరూ కలిసే కదా ఈ కబ్జా 30 కోట్లు కబ్జా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నా వాళ్ళు మీకు ఎర్రేసి అని కొట్టుకోపోతారు. వాళ్ళ చెట్ల ఎవరు తెలిసినా ఉపేక్షించేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ మీకందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఏ తప్పుడు కార్యక్రమాలు కానీ డబ్బులు కక్కుర్తి పడి ఏ తప్పు చేసినా రేపు మన అధికారం వాడు యానిస్తున్న జైల్లో ఉండే అర్థం ఉంటుంది. ఎర్ర జిల్లా ఉండో మన జిల్లా జైల్లో గుర్తుపెట్టుకోండి. వాడు మీకు ఎర్రేసి యాని కొట్టుకోపోతాడు, ఖచ్చితంగా వాళ్ళతో పాటు నువ్వు కూడా జైల్లో ఉండాలి. తప్పు. దీని మీద కూడా సమగ్రత విచారణ జరగాలి. కలెక్టర్ గారికి నేనే అది త్వరలో ఇస్తా, కోర్టు చేస్తా, మీడియా సోదరులందరికీ ఇంటి కూడా ఒక పేపర్ ఇస్తా. దయచేసి దీన్ని మీరు ఈ భూమి దగ్గర పోయే మీడియా సోదరులందరూ కూడా పరిశీలించి ఎన్నో సంవత్సరాలుగా వంట పనుకోగా ఉండింది. అదేవిధంగా వాల్మీకి మేము గుడి కట్టుకోవాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడిగాను. పాపం నేను అప్పటికీ చెప్పాను, గుడి కట్టుకోండి పని తెచ్చారు మీకు అంతా అవును, మీరు గుడి కావాలని కట్టుకోవాలని చెప్పినప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ పోయి రావాలా అని. ఎలాంటి మీరు చాలా సీరియల్ కదా, ఏ పేపర్లు కావాలని మార్చేసారు అంత తొందరగా మార్చేసి కాంపౌండ్ వేసి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రాస్తారంట భూమిని. అంటే మనం ఎవరు అడుగుకున్నా ఉంటాం కదా రేపు. ఎంత తెలివిగా చేసినా చూడండి మీరంతా కూడా. కాబట్టి వాళ్ళ మోసపూరితమైనటువంటి ఆలోచనలకు మీరు ఎవరు బలి కావద్దండి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉంటా. అదేవిధంగా ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నగారు పెద్దలు కరుణాకర్ రెడ్డి అన్న గారు ఇప్పుడు మాట్లాడతారు. ఖచ్చితంగా
మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా ఫోన్ చేసుకుని వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ అంతా ఉండేవాడు మాట్లాడేసి ఇంకా 3 సంవత్సరాలు మాట్లాడాలి వాళ్ళ మనము ఈ పొద్దే మాట్లాడేసి 3 సంవత్సరాలు మాట్లాడాలా. అప్పటికి నేను 2 సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా గొప్పగా ఉన్నా. ఎలా అంటే అధికారులు ఇప్పుడే మనము ఏం చేస్తారో చేయని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా మాట్లాడదాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అనుకో, సరేనా? ఇప్పుడు పెద్దలు